నేను యొక్క చార్ట్ రెడీ చేసినప్పుడు ఆహ్, దేవుడు చేసిన సిలువలో త్యాగం అనే ఈ యొక్క చార్ట్‌ని రెడీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆలోచించాను. ఆహ్, దేవుడు ఎన్నెన్ని చేశారని ఫస్ట్ నేను తెలుసుకోవాలని చెప్పి కూర్చొని ఆలోచించినప్పుడు ఆయన త్యాగాన్ని చూస్తే లోకంలో ఎవ్వరు చేయలేని ఒక గొప్ప త్యాగాన్ని దేవుడు మన కోసం చేశాడు. ఎందుకంటే ఆయన మన పాపాలు కాగా, మన శాపాలు కాగా మనల్ని విడిపించడానికి, మన పాపాన్ని క్షమించడానికి ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యారు. ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని ఆఖరి రక్తపు చుక్కను కూడా ఉంచుకోకుండా మన కొరకు ఆయన ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆయన సిలువలో భరించారు. మన కొరకు ఆయన త్యాగాన్ని సమర్పించారు. మన కొరకు ఆయననే బలిగా సమర్పించారు. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే ఇక దేశమంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఏంటో తెలుసా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ ఆహ్, అందరికీ దేవుడు చెప్తున్న వాక్యం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని విడిపిస్తున్నాను, మిమ్మల్ని రక్షిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన కుటుంబాల్లో మీకు ఒక రక్షణను, ఒక విడుదలను ఆయన దయచేయాలని ఆయన సిలువలో ఇంత త్యాగాన్ని భరించారు. అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మిమ్మల్ని మీ కుటుంబాల్లో సంతోషము, సమాధానము ఇవ్వాలని ఆయన రక్షణ, ఆయన విడుదల మీకిచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క దినమున ప్రేమిస్తున్నారు. లోకమంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? అందుకే ఆయన త్యాగాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆయన మన కొరకు మరణించి మరలా మన కొరకు తిరిగి రాబోతున్నారు. అలాగే ఈ లోకంలో ఎవరైనా చనిపోతే కూర్చొని ఏడుస్తారు. కానీ ఈయన ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని తెలిసి, తిరిగి మన కొరకు రాబోతున్నాడని తెలిసి, మనల్ని విడిపించాడని తెలిసి, ఈ యొక్క గొప్ప విషయాన్ని ప్రపంచమే సెలబ్రేషన్ చేసుకునే గుడ్ ఫ్రైడే. అందుకనే ఈ యొక్క ఫ్రైడేని దేవుడు మనకి గుడ్ ఫ్రైడేగా ఇచ్చారు. నమ్మినట్లయితే మరి